దేశం లోపల హిందూ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నారా? హిందూ ఉగ్రవాదానికి మద్దతు తెలుపుతున్నారా? బీజేపీ పరిపాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో క్రైస్తవుల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. ఎక్కడ మీ ప్రాబల్యానికి, మీ రాజకీయ లబ్ధికి, మీ స్వప్రయోజనాలకి గండి పడుతుందో అనేటటువంటి ఉద్దేశంతోనే కదా ఈరోజు దేశంలో క్రైస్తవ మిషనరీలకి ఆంక్షలు పెట్టారు. ఇదంతా హిందూ భావజాలం పేరిట ఎవరి మీద దాడులు చేస్తున్నారు? ఎందుకు క్రైస్తవ్యం మీద ఎంత విద్వేషం మీకు? క్రైస్తవ్యం మీకు చేసినటువంటి ద్రోహం ఏంటి దరిద్రం? దేశంలో రాజ్యాంగ స్ఫూర్తితో ఏర్పడినటువంటి ప్రభుత్వాలకి బాధ్యత లేదా? మత విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత లేదా? దేశ ప్రజలారా, ఈ రాజకీయ శక్తుల మీద ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టండి. రోజు నేను ఒక వీడియో మీ ముందు పెట్టబోతా ఉన్నాను. ఒక్కసారి ఆ వీడియో చూడండి. వాళ్ళు చెన్నై నుండి బయలుదేరి జమ్మూ కాశ్మీర్కి వెళ్ళారు. అక్కడ మిషనరీ క్యాంపైన్ చేసుకుని తిరిగి మరలా చెన్నైకి వచ్చేసి చెన్నై దగ్గర ఉన్నటువంటి కదువా అనేటటువంటి జిల్లాకి సమీపంలో ఒక పాస్టర్ గారు FBBM మిషనరీ బృందాన్ని వారి ప్రాంతానికి ఒక చిన్న సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు అక్కడికి బయలుదేరి వెళుతున్నటువంటి సందర్భంలో హిందూ జాతీయవాదానికి చెందినటువంటి టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విషయాన్ని తెలుసుకుని 2-3 పోలీసు వారితో దారి కాసి, పోలీసు వారు ఉండగానే వారి మీద ఎటువంటి దాడికి ప్రయత్నం చేశారనేటటువంటిది ఒకసారి చూడండి. దేశంలో అంతర్గత గొడవలకి, అంతర్గత ఉగ్రవాద చర్యలకి పాల్పడుతున్నటువంటి ఈ హిందూ జాతీయవాద టీములు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోదా? చట్టాన్ని వాళ్ళు చేతుల్లోకి తీసుకుంటారా? అక్కడ ఆ క్రైస్తవ మిషనరీలు వాళ్ళు మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి సేవ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళ కనీస అవసరాలు తీర్చి వారికి యేసుక్రీస్తు ప్రేమను తెలియచేసి జనాన్ని మోటివేషన్ చేస్తూ ఉంటే, జనంలో చైతన్యాన్ని తీసుకొచ్చేటటువంటి క్రైస్తవుల మీద మీరు దాడులు చేస్తారా? ఇనపరాడ్లతోనూ కర్రలతోనూ వారి మీద దాడి చేస్తారా? దాడి చేసి 2 మహిళలను గాయపరిచారు, పురుషుని గాయపరిచారు. ఇదేనా భారతీయ సంస్కృతి? ఈరోజు మతం పేరు మీద దేశం లోపల హిందూ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నారా? హిందూ ఉగ్రవాదానికి మద్దతు తెలుపుతున్నారా? ఆలోచించండి. ఆ కదువా జిల్లాలో FBBM మిషనరీస్ మీద దాడికి ఎవరైతే పూనుకున్నారో, పాల్పడ్డారో ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు, ఆ జిల్లాలో ఉన్నటువంటి పోలీసు వారు వాళ్ళ మీద కేసులు బనాయించడమే కాదు, ఇలాంటి దాడులు ఇతర వర్గాల మీద హిందూ భావజాలం పేరట దాడులు చేసేటటువంటి వారిని ఎంత మాత్రం కూడా ఉపేక్షించకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. దేశంలో బీజేపీ పరిపాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో క్రైస్తవుల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. అంటే క్రైస్తవుల్ని బెదిరించి, క్రైస్తవుల మీద మోకల దాడిని ప్రయోగించి ఏ విధం చేతనైనా క్రైస్తవ్యాన్ని అణిచేయాలి అనేటటువంటి ఆలోచన విధానమా మీరు బుర్రకెక్కించుకున్నది? మీ మతంలో లేని దాన్ని క్రైస్తవ్యం చూపిస్తుంది అనేటటువంటి అక్కస్సు మీ మనస్సులో పేరుకుపోయి, ఎక్కడ మీ ప్రాబల్యానికి, మీ రాజకీయ లబ్ధికి, మీ స్వప్రయోజనాలకి గండి పడుతుందో అనేటటువంటి ఉద్దేశంతోనే కదా ఈరోజు దేశంలో క్రైస్తవ మిషనరీలకి ఆంక్షలు పెట్టారు. క్రిస్టియానిటీ చేస్తున్నటువంటి సాంఘిక సేవా కార్యక్రమాలు జరగకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. క్రైస్తవ మిషనరీస్ ద్వారా ఆరంభింపబడినటువంటి ఎయిడెడ్ స్కూల్స్ అన్నిటికీ కూడా మూతలు వేసేటటువంటి ప్రయత్నం చేయించారు. ఇదంతా దేశాన్ని అభివృద్ధి చేయడంలో భాగమా, లేకపోతే దేశ ప్రజల యొక్క అభివృద్ధి కుంటుపడేటటువంటి విధంగా అడ్డుకోవాలనేటటువంటి ఆలోచనతో తీసుకుంటున్నటువంటి నిర్ణయాల? ప్రజలు కూడా అవేర్నెస్ తెచ్చుకోవాలి. హిందూ భావజాలం పేరిట ఎవరి మీద దాడులు చేస్తున్నారు, ఎవరిని గాయపరుస్తున్నారు, ఎవరి మతం మీద ఎవరు విద్వేషపూరితమైనటువంటి భావాల్ని సొసైటీలో స్ప్రెడ్ చేస్తున్నారు? ఎందుకు క్రైస్తవ్యం మీద ఎంత విద్వేషం మీకు? క్రైస్తవ్యం మీకు చేసినటువంటి ద్రోహం ఏంటి? అంటే క్రైస్తవ్యం ఈ దేశానికి మంచి సేవా తాత్పర్యంతో ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం క్రైస్తవ్యం చేసిన తప్ప, క్రైస్తవ మిషనరీలు ఈ దేశ ప్రజల యొక్క జీవన విధానంలో మార్పు తీసుకురావటానికి పునాదులు వేయడం తప్ప, ఈరోజు SC, ST, OBC, BC కమ్యూనిటీలు ఒకసారి మీరు ఆలోచించండి. ఈ దేశ సేవలో సాంఘిక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో ఎంత బలోపేతమైనటువంటి ఆలోచన దృక్పథంతో ప్రజల జీవన విధానాన్ని మార్చడానికి క్రైస్తవులు వేసిన పునాదుల్ని ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి.
ఎందుకంటే క్రైస్తవుల మీద మీకు అంత కడుపు మంట? మనిషిని మనిషిగా ప్రేమించు అని చెప్పడం నీకు నచ్చట్లేదా? ఆ విషయాన్ని సంస్కరించుకోవడం మీకు చేత కావట్లేదా? అందుకోసం మీరు విషం కక్కుతారా? అందుకోసం మీరు దాడులు చేస్తారా? అందుకోసం మీరు దేశంలో అంతర్గత ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తారా, పురికొల్పుతారా? ఏంటి దరిద్రం దేశంలో? ఇలాంటి సిచ్యువేషన్స్ అనేటటువంటివి ఒక మతాన్ని ఆధారంగా చేసుకుని ఒక మత విశ్వాసాన్ని అనుసరించేటటువంటి వ్యక్తుల మీద పెద్ద ఎత్తున దాడులు చేసి వాళ్ళ మీద రాడ్లతో, కత్తులతో, అల్లరి మోకలతో ఈ ప్రకారంగా ఎక్కడ పడితే అక్కడ భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి వీళ్ళ మీద చర్యలు తీసుకోరా? రాజ్యాంగ స్ఫూర్తితో ఏర్పడినటువంటి ప్రభుత్వాలకి బాధ్యత లేదా? పౌరుల్ని కాపాడాల్సిన బాధ్యత లేదా? మత విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత లేదా? రాజ్యాంగం మీద ప్రమాణం చేసి సమాజ స్థాపన కోసం మేమందరం కృషి చేస్తున్నాం, కంకణం కట్టుకుని పనిచేస్తున్నాం అని చెప్పేసి మీరు వేదికల మీద నిలబడి మీరు చేసే ప్రమాణాలన్నీ అబద్ధాలే కదా. ఇంత అబద్ధికమైనటువంటి వ్యవహార శైలితో దేశాన్ని నాశనం చేసే దిశగా, ముక్కలు చేసే దిశగా కొన్ని వర్గాల్ని వెనుకొండి ప్రోత్సహిస్తున్నటువంటి కొన్ని రాజకీయ శక్తులు ఏవైతే ఉన్నాయో, దేశ ప్రజలారా, ఈ రాజకీయ శక్తుల మీద ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టండి. నేను ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను. దళిత నాయకులకు కానివ్వండి, బీసీలకు కానివ్వండి, ఓబీసీ ఆయా కమ్యూనిటీలకు చెందినటువంటి నాయకులందరికీ కూడా నేను మనవి చేసేది ఏమిటి అంటే, ఈరోజు దేశ ప్రజలు వివక్షకు గురి అవ్వడానికి కారణం ఎవరో మీరు తెలుసుకోవాలి. ధనం ఉందని, అధికారం ఉందని, అధికార అండదండలు ఉన్నాయని చెప్పి సామాన్యుల్ని వేధిస్తారా? సామాన్యుల విశ్వాసాల మీద దాడి చేస్తారా? ఇదా దేశంలో స్వేచ్ఛ అంటే? ఇదా దేశంలో స్వాతంత్ర్యం అంటే? ఈరోజు స్వాతంత్ర్యం పేరు మీద దేశంలో అరాచకానికి మద్దతు పలుకుతున్నారు. మీకు దమ్ముంటే, మీ చర్యల్లో నిబద్ధత, నిజాయితీ ఉంటే, మీకు కొన్ని మత విశ్వాసాలు ఉన్నాయి కదా, కొన్ని ఆ జుగుప్సాకరమైనటువంటి వ్యవహార శైలి, తీరుతెన్నులు, పద్ధతులు కొన్ని ఉన్నాయి. నేను ఆ వీడియోలు ప్లే చేస్తాను, వాటి మీద పోరాటం చేయండి. భారతీయ సమాజంలో భక్తిని నేర్పేటటువంటి వ్యక్తులు బట్టలు వేసుకుని ఈ సమాజాన్ని మరింత చైతన్యవంతులుగా తయారు చేసేటటువంటి విధంగా చర్యలు తీసుకోండి. మనిషిని మనిషిగా చూసేటటువంటి సమాజం మీద మీరు దాడి చేస్తున్నారు. క్రైస్తవ్యం ఒక్కటే మనిషిని మనిషిగా చూస్తుంది. అందుచేత అభ్యున్నత భావాలు కలిగినటువంటి, భావ స్వారూప్యత కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద ఖచ్చితంగా మాట్లాడండి సార్. మీరు మౌనంగా ఉండకూడదు సార్. మరి ఇంత అన్యాయమైనటువంటి దాడులు చేస్తున్నారు అంటే దేశ ప్రజలు మతాన్ని బుర్రకెక్కించుకున్న వాళ్ళు కాదు, ఉన్మాదాన్ని బుర్రకెక్కించుకున్న వాళ్ళు కాదు. నీతిని నీతిగా, న్యాయాన్ని న్యాయంగా, ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగినటువంటి వ్యక్తులందరూ కూడా ఖచ్చితంగా కలిసి రావాలండి. క్రైస్తవ్యం మీద పేట రేగిపోతున్నటువంటి దాడులకు సంబంధించినటువంటి అంశంలో మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలండి. దేశంలో అల్లర్లు సృష్టించడానికి, మతాల మధ్య సమస్యల్ని సృష్టించడానికి కొన్ని మత ఛాందస్తవాద సంస్థలు ఎటువంటి అడుగులు వేస్తున్నాయో, ఎలాంటి పావులు కదుపుతున్నాయో దయచేసి దేశ ప్రజలు అర్థం చేసుకోండి. ఈ దేశ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడానికి, ఈ దేశ ప్రజల ప్రాణాల్ని కాపాడడానికి ఈ దేశంలో క్రైస్తవులు హాస్పిటల్స్ పెట్టారండి. క్రైస్తవులు కూడు లేని వారికి కూడు పెట్టారండి, గుడ్డ లేని వారికి గుడ్డ ఇచ్చారండి. ఈ భారతీయ సమాజం కొన్ని వర్గాల వారిని చదువుకు దూరం చేస్తే, అలాంటి వర్గాల వారికి చదువుని అందించడం కోసం క్రిస్టియానిటీ ఈ దేశ భారాన్ని భుజానికి ఎత్తుకుందండి. అలాంటి క్రైస్తవుల మీద దాడులు చేయడానికి మీకు మనసు ఎక్కడొస్తుంది? మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళని మీరు చంపుతారా? మిమ్మల్ని చైతన్యవంతులుగా తయారు చేయడానికి, విద్యావంతులుగా తయారు చేయడానికి కృషి చేసి ఈ దేశంలో అద్భుతమైనటువంటి సేవా తాత్పర్యాన్ని అందించినటువంటి క్రైస్తవులను చంపుతారా? ఏ రోజైనా క్రైస్తవులు హిందువుల మీద దాడి చేశారా? క్రైస్తవ్యం దేశానికి ప్రేమను అందిస్తుంది. అలాంటి క్రైస్తవ్యానికి దేశం గాయాలను ఇస్తుందా? అలాంటి క్రైస్తవ్యాన్ని పాడు చేయడానికి పావులు కదుపుద్దా? ఇది అన్యాయం కాదా? ఇది అక్రమం కాదా? పాపం ఆ FBBM మిషనరీసు ప్రజలకి 4 మంచి మాటలు చెప్పడానికి, సేవ చేయాలనేటటువంటి భారంతో, బాధ్యతతో వెళితే పోలీసులని దగ్గర పెట్టుకుని మరి చట్టాన్ని చేతుల్లోనికి తీసుకుని ఆరునాతి దారుణంగా హింసించినటువంటి ఘటన మీద దేశంలో మానవతావాదులందరూ కూడా గొంతెత్తాలి. ఈరోజు క్రైస్తవ్యం మీద దాడి చేస్తున్నారు. తస్మత్ జాగ్రత్త, రేపు మీ మీద దాడి చేస్తారు.
మేమైపోతే మిగిలేది మీరే. మిమ్మల్ని కూడా ఈ దేశంలో బ్రతకనివ్వరు, మిమ్మల్ని మీ పిల్లల్ని బ్రతకనివ్వరు. మీరు ఒక విషయాన్ని చూడండి, హైందవ ఉగ్రవాదానికి పావులు కదుపుతూ, విద్వేషాల్ని రెచ్చగొడుతూ, మనిషికి మధ్య భేదాన్ని సృష్టిస్తూ ఉన్నటువంటి ఒక శాఖకు సంబంధించినటువంటి వీడియోని నేను మీకు ప్రజెంట్ చేస్తాను. ఆ వీడియోలో ఆవిడ చెప్పిన మాటలు మీరు వినండి. నేను 5 నెలల గర్భంతో ఉన్నప్పుడు నన్ను అందరూ కలిసి రేప్ చేస్తారు. నన్నే కాదు, మా అమ్మని, కుటుంబంలో మిగతా ఆడవాళ్ళని కూడా. నా 3 ఏళ్ల బిడ్డను కాళ్ళు పట్టుకొని బండకేసి బాది చంపేశారు. ఎవరి దేశంలో మానభంగాలు చేస్తున్నారు? ఎవరి దేశంలో రేపిస్టులుగా ఉన్నారు? ఎవరి దేశాన్ని నాశనం చేయడానికి, ముక్కలుగా చేయడానికి కంకణం కట్టుకున్నారు? దేశ ప్రజలందరూ కూడా ఈ విషయం మీద ఖచ్చితమైనటువంటి స్పష్టత రావాలి, తెలుసుకోవాలి.